దేవుడు వచ్చిన రహస్యం తన సంకల్ప భువి రహస్యం. దేవుడు వచ్చిన రహస్యం తన సంకల్ప భువి రహస్యం. శ్రీమన్నారాయణ శ్రీ లహరి కృష్ణ ఒక్కరే పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. ఆయన సదాకాలము జీవించుచున్నారు. తన ఆది వీర రక్తము చేత మనలను విమోచించున్నారు. ఆయనను స్తుతించుడి. ఆయన మంచివాడు. ఆయన కృప నిరంతరములను. జాతికి పడుకున్నాం. జనగణ మన అధినాయక జయ హే భారత భాగ్య విధాత. పంజాబ సింధు గుజరాత మరాఠ ద్రావిడ ఉత్కల వంగ వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్చల జలధి తరంగ. తవ శుభ నామే జాగే తవ శుభాశిష మాగే. గాహే తవ జయ గాథ. జన గణ మంగళదాయక జయ హే భారత భాగ్య విధాత. జయ హే జయ హే జయ హే జయ 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 హే. భారతదేశ భవిష్యత్తును నిర్ణయించిన శ్రీమన్నారాయణ శ్రీ లహరి కృష్ణ మీకే విజయం విజయం విజయం. భారతదేశ భవిష్యత్తును నిర్ణయించిన శ్రీమన్నారాయణ శ్రీ లహరి కృష్ణ మీకే విజయం విజయం విజయం. భారతదేశ భవిష్యత్తును నిర్ణయించిన లహరి కృష్ణ గారికి విజయం. మొట్టమొదటిగా ఇక్కడ జరుగుతున్న కార్యక్రమం శ్రీమన్నారాయణ శ్రీ లహరి కృష్ణ గారి యొక్క కుమారుడు అయినటువంటి దేవాశ్రీ లహరి గారు రచించినటువంటి మొట్టమొదటిగా తన అమృత మంజరి అంకురం 2 అనేటువంటి పుస్తక ఆవిష్కరణ అనేది మనం ఇక్కడ జరుపుకుంటున్నామండి. మొట్టమొదటిగా దీనికి వచ్చినటువంటి మీ యొక్క అతిరథ మహారాజులందరికీ కూడా మా యొక్క కృతజ్ఞతలు లహరి కృష్ణ గారి నామంలో మీకు తెలియజేస్తున్నాం. శ్రీమన్నారాయణ శ్రీ లహరి కృష్ణ గారు తమిళనాడు రాష్ట్రంలోని తిరునెల్వేలి జిల్లాలో మణిజ్యోతి ఆశ్రమాన్ని స్థాపించి అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించున్నారండి. ఈ మణిజ్యోతి ఆశ్రమం అనేది ఒకే దేవుడు ఒకే దేశం అనే సిద్ధాంతాన్ని అనుసరిస్తూ మరియు దేవుడు ఒక్కడే మనమందరం ఆయన సృష్టిని ప్రబోధిస్తుంది. జాతి కుల మత వర్ణ వివక్షత లేకుండా మానవులందరూ కలిసి జీవించాలని ప్రపంచవ్యాప్తంగా జాతీయ ఉద్దేశంగా లేకుండా జాతీయ సమగ్రతను ప్రబోధిస్తుంది. మేము కూడా అదే సూత్రాన్ని అనుసరిస్తున్నాం. మా జీవితాల్లో శాంతిని సంతృప్తిని సంపదను అనేక ఆరోగ్యాన్ని పొందుకున్నాం. మణిజ్యోతి ఆశ్రమం భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో చాలా విలువైన కార్యక్రమాలు నిర్వహిస్తుంది. అదే దాంట్లోనే భాగంగా ఈరోజు ఇక్కడ అమృత మంజరి అంకురం 2 తన ప్రేమగల చైతన్య నైపుణ్యత అనేటువంటి ఒక పుస్తకాన్ని కూడా మనం ఆవిష్కరించుకోబోతున్నామండి. కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినందుకు మా ఆహ్వానాన్ని మన్నించి మీరందరూ కూడా మీ యొక్క విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మొట్టమొదటిగా చిన్నపిల్లలుగా ఒక పాటని నృత్య ప్రదర్శనతో మనం ఇక్కడ ప్రారంభించుకుందాం. జయ దేవుడా జనార్దన మహిమ గుణ ఆదిసుడా. మాకు ఇచ్చావు మహిమ శరీరము, మాకు ఇచ్చావు రూపాంతరము. నవగుణ దీస శ్రీ లహరి కృష్ణనాథ, నా प्राणनाथ श्री लहरी कृष्ण राजा. धरती पर साक्षात बसा है ये वैकुंठ महान. इस आश्रम में सदा विराजे नारायण भगवान. तिरुनलवेली के ताम्रपर्णी का तट देता है प्रमाण. यदि श्री कृष्ण भगवानुनि प्रबोधनं कुरुक्षेत्र महत्यं इति धर्मक्षेत्र रहस्यं. कुरुक्षेत्र महत्यं इति धर्मक्षेत्र रहस्यं. स्वयं
మొట్టమొదటిగా ప్రార్థనా గీతంతో ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. బ్రహ్మవు శివుడవు విష్ణువు లహరి క్రీస్తు యేసు అల్లాని వెలహరి అవతారములకు మూలములహరి ఆది అంతము లేని లహరి అవతారములకు మూలములహరి ఆది అంతము లేని లహరి జీవములహరి జ్ఞానములహరి లహరి కృష్ణ నీ నామమే శరణం. ఓం నమో భగవతే శ్రీ లహరి కృష్ణాయ. ఓం నమో భగవతే శ్రీ లహరి కృష్ణ నమః. అదేవిధంగా శ్రీ జెట్టి ఎల్లమంది గారు డిగ్రీ కాలేజ్ తెలుగు లెక్చరర్ గారు నర్సీపట్నం పెద్దబిడ్డపల్లి వారిని కూడా మీ ఆహ్వానంగా మనజ్యోతాశ్రం తరపున ఆహ్వానించున్నామండి. మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి మీ యొక్క విలువైన సమయాన్ని మా అందరికీ కేటాయించి ఈ యొక్క పుస్తక కార్యక్రమంలో విడుదల కార్యక్రమంలో మీరందరూ కూడా పాలు పంచుకోవడానికి మాతో పాటు ఇచ్చేసినందుకు శ్రీమన్నారాయణ శ్రీ లహరికృష్ణ మనజ్యోతి ఆశ్రమం తరపున నర్సీపట్నం భక్తులందరూ కూడా మీకు మా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. తదుపరి కార్యక్రమాన్ని మొట్టమొదటిగా స్వాగతోపన్యాసం ఇవ్వాల్సిందిగా నర్సీపట్నం నాగేశ్వరరావు గారిని రావాల్సిందిగా స్టేజ్ మీదకి ఆహ్వానించున్నామండి. శ్రీ లహరికృష్ణాయ నమః. వేదికను అలంకరించిన ముఖ్య అతిథులకు, విశిష్ట అతిథులకు, ఆధ్యాత్మిక ఆహ్వానితులకు, ప్రత్యేక ఆహ్వానితులకు మరియు వేదిక ముందున్న వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి విచ్చేసిన ఆత్మీయ బంధుమిత్రులందరికీ మనజ్యోతి ఆశ్రమం తరఫున మరియు నర్సీపట్నం శ్రీ లహరికృష్ణ భక్తులందరి తరఫున హృదయపూర్వకమైన ధన్యవాదములు తెలుపుతూ అందరికీ స్వాగతం సుస్వాగతం. సర్వ మానవాళికి కాంతి పుంజము మనజ్యోతి ఆశ్రమం వసుదైక కుటుంబక భావనతో 1963వ సంవత్సరంలో తమిళనాడు రాష్ట్రం తిరునెల్వేలి జిల్లాలో శ్రీ లహరికృష్ణ గారితో స్థాపించబడిన ఈ మనజ్యోతి ఆశ్రమం ఒకే దేవుడు ఒకే దేశం అనే చైతన్య స్ఫూర్తిని ప్రపంచమంతటను ప్రచారం చేయుచున్నది. అధర్మము మితిమీరి పెరుగుతున్న సమయంలో తిరిగి ధర్మమును స్థాపించడం కొరకు ధర్మ భూమిగా, కర్మ భూమిగా, పుణ్య భూమిగా ప్రసిద్ధికెక్కిన మన భరత ఖండముపై అవతరించేను శ్రీ లహరికృష్ణగా శ్రీమన్నారాయణుడు. సృష్టిలో ఏకత్వం, అన్ని జీవులలో దైవత్వం, సర్వమత ఐకమత్యం, మనుష్యులంతా జాతి మత వర్ణ భాష అనేది ఎటువంటి తారతమ్యము లేకుండా సర్వజనిన సహోదర భావమును కలిగి ఉండాలని బోధించుచున్నది. మనజ్యోతి ఆశ్రమం శ్రీమన్నారాయణ శ్రీ లహరికృష్ణ సమస్త వేద గ్రంథముల రహస్యములను బోధిస్తూ ప్రపంచమంతటను పలుసార్లు పర్యటించారు. ఆధ్యాత్మికతను సుదీర్ఘ చరిత్ర కలిగిన భారతదేశం దాని పవిత్ర నేలలో అనేక మంది ఆధ్యాత్మిక నాయకులను ముందుకు తెచ్చింది. భాష, మతం, రాష్ట్రం, ఆహారపు అలవాట్లు, జీవన విధానం మొదలైన వాటి పేరుతో మనకు విభిన్న వైవిధ్య సంస్కృతులు ఉన్నప్పటికీ మనము ఇప్పటికీ ఐక్యతతో జీవిస్తున్నాము. ఇది ఒక అద్భుతం. ఈ ఆధునిక ప్రపంచంలో అన్ని మత గ్రంథాలపై పరిశోధన చేయడానికి మనజ్యోతి ఆశ్రమం ఒక పరిశోధన కేంద్రముగా ఉంది. ఈ లక్ష్యంతో ఆకర్షితులై పాశ్చాత్య దేశాలైన యూరప్, మలేషియా, బర్మా మరియు భారతదేశంలోని వివిధ ప్రాంతములలో వేలాది మంది భక్తులు ఉన్నారు. పైన పేర్కొన్న దేశాల నుండి వచ్చిన ప్రజలు వారి జాతీయత మూలం, భాష, రంగులతో సంబంధం లేకుండా సంవత్సరములో జరిగే 3 పండుగలలో అన్ని తేడాలు మర్చిపోయి ఒకే దేవుడు ఒకే దేశమనే చైతన్యము క్రింద మనజ్యోతి ఆశ్రమంలో ఒకే కుటుంబముగా సమావేశం అవుతాం. జూలై, అక్టోబరు మరియు ఫిబ్రవరి నెలలో లేఖనాలు మరియు వేదాల ప్రకారము శ్రీ లహరికృష్ణ పూజించడానికి వేలాది మంది భక్తులు సమకూడతారు. ఈ సమావేశాలలో పవిత్ర బైబిల్, భగవద్గీత మరియు ఖురాను నుండి లేఖన ప్రసంగాలు ఇవ్వబడతాయి. మరియు ప్రత్యేక ఆహ్వానితులు వివిధ మత బోధకులు, పెద్దలు ఈ పండుగలలో పాల్గొంటారు. మనజ్యోతి ఆశ్రమం ఇలాంటి అనేకమైన కార్యక్రమము చేసుకుంటూ వస్తుందని తెలియజేస్తూ
మీ విలువైన సమయాన్ని మాతో పాలు పంచుకోవడానికి సమయం కేటాయించినందుకు అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి శ్రీ లహరి కృష్ణ భక్తులందరి తరఫున ధన్యవాదములు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమమును ముందుకు కొనసాగించడానికి సభా అధ్యక్షులు శ్రీ రవిశంకర్ మాస్టారు వారు వేదికపై రావాల్సిందిగా కోరుచున్నాం. వేదిక వారు ఈ బాధ్యత స్వీకరించి మొత్తం కార్యక్రమానంతా మొదటి నుంచి ఆది వరకు నడిపించాలని కోరుకుంటూ మనుజ్యోతి ఆశ్రమం తరఫున విన్నవించుకుంటున్నాను. ఓం నమో భగవతే శ్రీ లహరి కృష్ణాయ నమః. ఒక చక్కనైనటువంటి కార్యక్రమాన్ని ఈరోజు నర్సీపట్నంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మనుజ్యోతి ఆశ్రమ ఆధ్వర్యం, అలాగే మూలమంత్రంతో ఈ కార్యక్రమాన్ని శ్రీమంత్రంతో ప్రారంభించడం జరిగింది. ఓం శ్రీ భగవతే శ్రీమన్నారాయణ లహరి కృష్ణ గారు వారి యొక్క దివ్య ఆశీస్సులతో జరిగినటువంటి ఈ కార్యక్రమం ఈరోజు ఇక్కడ ప్రారంభమైంది. 1969లో శ్రీమన్నారాయణ లహరి కృష్ణ గారు ఇన్ని మతాలు, ఇన్ని దేవుళ్ళు, ఇలాంటివన్నీ కూడా ఉండడం వల్లే జరుగుతున్నాయి. కాబట్టి అన్ని మతాలు కలిసి ఒకే ఒక మతంగా వచ్చి తద్వారా మనుషులందరూ కూడా సుఖ సంతోషాలతో హాయిగా జీవించాలనేటువంటి ఒక మంచి సందేశాన్ని ఇచ్చారు. అదే ఒకే దేవుడు ఒకే దేశం, ఒక అద్భుతమైనటువంటి సందేశం. ఆలోచిస్తే అందులో ఎంతైనా ఉంది. మరి అలాంటి సందేశం ఇచ్చి ప్రజలందరినీ ఐక్యపరిచి వాళ్ళందరికీ కూడా మంచి మార్గాన్ని అందించాలనేటువంటి ధ్యేయంతో ఒక బ్రహ్మాండమైనటువంటి ఆశ్రమాన్ని కూడా వారు నిర్మించడం జరిగింది. దాని పేరే మనుజ్యోతి ఆశ్రమం. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో కార్యక్రమాలను చేస్తోంది. మరి ఇలాంటి కార్యక్రమాలు ఈరోజు నర్సీపట్నంలో కూడా ఇక్కడ ఇంత మంచి కార్యక్రమం, లహరి కృష్ణ గారి అనుయాయులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం మనందరికీ కూడా ఎంతో ఆనందించదగ్గ విషయం. కాబట్టి దయచేసి వాళ్ళందరినీ ఉత్తేజపరుస్తూ ఒక్కసారి చప్పట్ల ద్వారా వాళ్ళందరినీ ప్రేరేపించండి. అందులో భాగంగానే మరి ఈరోజు ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. ఈ కార్యక్రమం ముఖ్యోద్దేశం ఏంటంటే ఒక మంచి పుస్తకావిష్కరణ కార్యక్రమం. అమృత మంజరి అంకురం 2 అంటే ఆల్రెడీ ఒక అంకురం 1 ఇది వరకు ఆ ఆవిష్కరణ కార్యక్రమం పూర్తయింది. ఇప్పుడు అంకురం 2 ఈ కార్యక్రమాన్ని భారతదేశం మొత్తం అంతా కూడా ఈ అక్టోబర్ 5వ తారీఖుని సాయంత్రం 5 గంటలకి ఈ కార్యక్రమం యావత్ దేశంలో కూడా ప్రతి చోట శ్రీ లహరి కృష్ణ గారి ఆశీస్సులతో జరిగేటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమం. చాలామంది ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఒక మహత్తరమైనటువంటి విశేషం. ఇంత కార్యక్రమాలు చేయడం చాలా ప్రయాసాలు కోర్చి మరి కార్యకర్తలందరూ కూడా, భక్తిజనులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా భావిస్తూ ఈ కార్యక్రమాన్ని తర్వాత PRTU స్టేట్ సెక్రటరీ వారిని కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగింది. ఆహ్వానాన్ని మన్నించి కార్యక్రమానికి విచ్చేసినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మొన్న ఈ మధ్య ఆ ఆశ్రమంలో 56వ కల్కి జయంతి ఉత్సవాల్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. జూలై 1వ తారీఖు నుంచి జూలై 22వ తారీఖు దాకా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేయడం జరిగింది. మొదటి రోజు అక్కడ ఉండేటువంటి పతాకావిష్కరణ అంటే ఆ పతాకం మీద ఏముంటుందంటే ఒక కాషాయ వర్ణం ఉన్నటువంటి పతాకం అది. దాని మీద ఇక్కడ చూడండి మధ్యలో ఒక చక్కనైనటువంటి నక్షత్రం యొక్క గుర్తుంటుంది. అందులో ఒక చక్రంలా కనిపిస్తుంది. ఇది అంతా కూడా ఆయన ఏర్పాటు చేసినటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి లోగో. అది ఆ ఆవిష్కరణ అయిన ఒక 2-3 రోజుల్లో ప్రతి వారు కూడా తమని తాము భగవంతుడికి అర్పణ చేసుకునేటువంటి కార్యక్రమాన్ని కూడా ఆ రోజు ఎంతో ఘనంగా జరిగింది. ఇలాగే ఈ కార్యక్రమాలు
ప్రతి నిత్యం అక్కడ అందరి సంతోషంతో ఆనందంతో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు. ఆ కార్యక్రమాలకు వెళ్ళి వచ్చిన వాళ్ళు చెప్తున్నటువంటి విషయాలు వింటే మనకి చాలా అద్భుతాలు అనిపిస్తాయి. మరి ఈనాటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి సీనియర్ నర్సీపట్నం బ్రహ్మాండమైనటువంటి సీనియర్ లాయర్ శ్రీ మెట్టా ప్రభాకర్ గారు, దయచేసి వారిని కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం మీ అందరి కరతాళ ధ్వనులతో. వేదికను అలంకరించిన గురువులందరికీ, నా స్నేహితులకి, మా డాక్టర్ గారికి, వెలగ నారాయణరావు గారు, వేదిక ముందున్నటువంటి లహరి కృష్ణ భక్తులందరికీ కూడా నా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. బట్ ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత మనుజ్యోతి పుస్తకం ఒకటి నాకు ఇచ్చిన తర్వాత నేను చదివాను ఆ పుస్తకాన్ని. ఏదేమైనా ఇన్ బ్రీఫ్ మనం ఆలోచిస్తే మన అందరం కూడా ఒప్పుకునేటటువంటి ఒక విషయం ఏంటంటే, మనందరినీ నడిపించేది, మనందరము ఏంటో తెలియంది, మనం చూడండి అయినటువంటి ఒక శక్తి ఒకటి ఉంది అన్న విషయం మనందరం ఒప్పుకుని తీరాలి. ఇలా చూసుకుంటూ వెళ్ళినట్టయితే ఒక్కొక్క పరిస్థితిలో, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క వ్యక్తి మనల్ని ఉద్ధరించడం కోసం చెప్పి పుట్టడం జరిగింది. ఆ వ్యక్తి ఇచ్చినటువంటి సందేశాన్ని మనం తీసుకుని దాన్ని ఫాలో అవుతూ మనం చేస్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి మనం ఎవరం కూడా దేవుడు అనే శక్తిని చూడలేదు, మనం చూడలేం కూడా. మన భారతం చూస్తే భగవద్గీతని చెప్పేటప్పుడు అర్జునుడు కూడా శ్రీకృష్ణ వారి తాలూకు ఆయన విశ్వరూపాన్ని చూడలేకపోయాడు, అలాగే ధృతరాష్ట్రుడు చూడలేకపోయాడు, అలాగే భీష్ముడు చూడలేకపోయాడు, అలాగే సంజయుడు చూడలేకపోయాడు. ఏ ఒక్క వ్యక్తి కూడా దేవుడు తన తాలూకు విశ్వరూపాన్ని చూపిస్తే చూడే పరిస్థితిలో లేరు. కాబట్టి మనం ఏం ఆలోచించాలి అంటే, దేవుడిని మనం చూడగలమా లేదా అన్నది కాదు, దేవుడు మనల్ని చూస్తున్నాడా లేదా అన్నది ఆలోచించాలి. మనం ఎవరు విడిచిపెట్టలేని విషయం ఏంటంటే, దేవుడు మనల్ని ఎప్పుడూ చూస్తూనే ఉంటాడు. మనం చేసే ప్రతి మంచి చూస్తాడు, మనం చేసే ప్రతి చెడు చూస్తాడు, మనం చేస్తే ప్రతి కర్మని చూస్తాడు ఆయన. ఆయన ప్రతి విషయాన్ని ఆయన చూస్తున్నాడు అన్న విషయాన్ని తెలుసుకుని మనం ఆయన్ని విశ్వసించి ఆయన పట్ల భక్తితో మనం నడుచుకున్న రోజుని మంచిగా మనం బతికి మన చుట్టుపక్కల ఉన్న మనుషులందరినీ కూడా మంచిగా చూస్తూ ఏ ఒక్కరికి హాని తలపెట్టకుండా అందరి మంచిని కోరుకుంటూ చూసుకున్న రోజుని మనం నాకు తెలిసినంత వరకు ధర్మాన్ని నిలబెట్టగలుగుతాము. అలాగే ఈ భక్తి విశ్వాసాలు కూడా మనలో బాగా పెంపొందుతాయి. ఈ పుస్తకంలో చదువుతూ ఉంటే నాకు అదే కనిపించింది. చాలా చోట్ల కనిపించింది ఏంటంటే, మంచిగా బతకండి, మంచిగా ఉండండి, ఏ ఒక్కరికి ఏ విధమైన అన్యాయం చేయకండి, మీరు దేవుణ్ణి నమ్మండి అని చెప్తారు. నేను కూడా అదే దేవుణ్ణి నమ్ముతాను. ఎందుకంటే ఏ ఒక్కరిని మనం చూడలే, ఏ దేవుడిని మనం చూడలే, బట్ దేవుడు మనల్ని చూడాలని కోరుకుంటాం. దేవుడు మనకి చేసే మంచి అంతా దేవుడే చేస్తాడు. మనం చేసే పనులను బట్టే మనకి కష్టాలైనా వస్తాయి, సుఖాలైనా వస్తాయి. ఇంచేత నేను మీకు ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తుంది ఏంటంటే, మీరు ఎవరిని విశ్వసిస్తున్నారు అనేది కాదు ప్రశ్న. మీరు విశ్వసించేటప్పుడు మనస్ఫూర్తిగా 100% ఆ వ్యక్తిని విశ్వసించండి. ఇప్పుడు మీరు లహరి కృష్ణ గారి తాలూకు బోధనని విని ప్రభావితులయ్యి ఆ దారిలో నడుద్దాము అని చెప్పి నిర్ణయించుకుని ఆ దారిలోకి వచ్చినప్పుడు మీరు ఏ విధమైన అనుమానం అనేటువంటిది లేకుండా, లేస మాత్రం కూడా ఉండకుండా ఆ స్వామిని మీరు విశ్వసించి మీరు మీ తాలూకు సద్గతులను పొందడానికి ప్రయత్నం చేయాలి. దానికోసం మనం దీన్ని వినియోగించుకోవాలి తప్ప ఒక కొత్త మతం వచ్చింది, ఈ మతంలో మనకేదో మంచి జరుగుతుంది అనే ఆలోచనతో వెళ్ళొద్దు. ఇది మంచే, ఏ పెద్ద మనిషి చెప్పినా సరే అది మంచే చెప్తారు తప్ప ఏ ఒక్క వ్యక్తి చెడు మాట్లాడరు. లహరి కృష్ణ గారి బోధనలు వింటే కూడా మీరు ఆయన చేసిన ప్రయత్నం ఏంటంటే, హిందూ తత్వంలో ఉన్నది, క్రిస్టియన్ తత్వంలో ఉంది, ముస్లిం తత్వంలో ఉంది, అన్ని తత్వాల్లో ఉన్న మంచినంతటిని కూడా రంగరించి సారాంశం తీసుకుని ఈ కల్ట్ని ఫామ్ చేశారు ఆయన. సో ఇందులో ఉన్నది మంచి మాత్రమే. ఇక్కడ మంచి ఉన్నది మనం తీసుకుందాము అంటే కాదు, మంచిని మనం ఫాలో అవ్వాలి, పాటించాలి. అది పాటించిన రోజుని ఈ కల్ట్లోకి వచ్చి మనం ఫాలో అయ్యేవాళ్ళుగా ఒక నీతిగా నిజాయితీగా మనం ఉండగలుగుతాం. సో మీ అందరూ కూడా
ఈ కల్ట్లోకి వచ్చినటువంటి మీ అందరూ కూడా అదే దృష్టితో ఉంటారని ఆశిస్తూ మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకే మంచి ఆధ్యాత్మికతను కలిగి ఉంటే ఈ ఆనందం అన్నది మనందరికీ పరిపుష్టం అవుతుందని ఆయన ఇచ్చినటువంటి సందేశానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు మరి ఈనాటి ఈ కార్యక్రమం గురించి, ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమం గురించి గౌరవనీయులు జ్యోతిరాజు గారు కార్యక్రమాన్ని ఉద్దేశించి పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని ఈరోజు వారి సందేశం ద్వారా విందాం. ముఖ్యంగా మనం అమృతమంజరి జ్ఞానమకరందం అనే పుస్తక విడుదల కార్యక్రమానికి వచ్చి ఉన్నాం. అమృతమంజరి జ్ఞానమకరందం అంకురం 2 అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో విడుదల చేయుటకు మంజోతాశ్రం తరపున మేము సంతోషపడుతున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి ఇక్కడ కూర్చున్న అతిరథ మహారాజులను కలిసినప్పుడు ఒకే దేవుడు ఒకే దేశం అనే చైతన్యంలో మేం సైతం పాల్గొంటామని మాకు ప్రోత్సహించి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటకు సహకరించారు. దానిలో ముఖ్యంగా చెప్పాలంటే శ్రీ లహరికృష్ణ గారు 7 సార్లు ప్రపంచమంతటిని పర్యటించి అనేక గ్రంథాలని అనేక మార్గాలని సత్యాన్వేషణ చేసిన తరువాతనే ఈ సిద్ధాంతాన్ని ఒకే దేవుడు ఒకే దేశము అనే చైతన్యానికి పునాది వేశారు శ్రీ లహరికృష్ణ గారు. దాని తరువాత దేవాసి లంకాడివి గారు శ్రీ లహరికృష్ణ గారు ఉపదేశాలను అనుసరించి అనేక రచనలు పురాణాల నుండి తీసి అనేక ప్రచురణగాను పుస్తకాలుగాను ఆల్బమ్స్ గాను తయారు చేసి అందరికీ ఉచితంగా పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఎందువలనంటే దేశమంతా భగవంతుని ఎడల ఒక ఐక్యత సమైక్యత క్రిందకు రావాలని, ఒకే దేశీయ సమైక్యతను మనం సాధించాలని కృషితోటి శ్రీ దేవాశి లంకాడియు గారు ఈ పుస్తక ప్రచురణలన్నీ కూడా ఆయన ప్రారంభించారు. దానితోటి మొదలుపెట్టిందే ఈ అమృతమంజరి జ్ఞానమకరందం అనే ఈ పుస్తకాన్ని చదివే వారందరికీ వినేవారందరికీ కూడా మా కృతజ్ఞతలు. చూసినట్లయితే దానములోకెల్లా ఆధ్యాత్మిక విద్యాదానం చాలా శ్రేష్టమైనదని, దాని తరువాతనే లౌకిక జ్ఞానం ప్రాణదానం అన్నదానం కానివ్వండి అని చెప్పి వ్యాస మహర్షి గారు కూడా చెప్పడం మనం చూస్తున్నాం. ఎందుకంటే భారతదేశం అనేది ఒక పుణ్యభూమి. భారతదేశంలో ఉన్న ఆధ్యాత్మిక జ్ఞానం భారత సరిహద్దుల్లో మాత్రమే ఆగిపోకూడదని చెప్పి ఇది ప్రపంచమంతా వ్యాపించాలని చెప్పి శ్రీ లహరికృష్ణ గారు ఉపదేశాలు కానివ్వండి, శ్రీ దేవాసి లంకాడి గారు ప్రచురణలు కానివ్వండి, మణిజ్యోతి ఆశ్రమం ప్రపంచమంతా తీసుకువెళుతున్న కార్యక్రమంలో ఈ యొక్క అమృతమంజరి జ్ఞానమకరందం అనే మొదటిగా మన నర్సీపట్నంలో ఈ విడుదల కార్యక్రమం జరుపుటకు చాలా సంతోషపడుతున్నాం. ఈ గొప్ప దానాన్ని జ్ఞానదానాన్ని మణిజ్యోతి ఆశ్రమం చేస్తుంది అని చెప్పడానికి మేము చాలా గర్వపడుతున్నాం. ఎందుకంటే అనుభవజ్ఞులైన వారు అభివర్ణించిన నవవిధ భక్తుల్లో అన్నిటికంటే మన ఆత్మనివేదన అత్యంత ప్రధానమైనది. ఆత్మనివేదనలో భగవంతునికి భక్తునికి ఏ విధమైన అంధకారం వచ్చినా సరే అది తొలగిపోతాయి. భగవంతుని ఎడల నివేదన కావాలని మణిజ్యోతి ఆశ్రమం ప్రబోధిస్తుంది. అప్పుడు అనన్యమైన ఐకాంతికమైన మధురమైన భావన భక్తులలో మానవులలో ప్రభావించే ఆ పరవశంతో భక్తుడు మైమర్చిపోయే తానే నిజమైన ఒక భక్తునిగా ఒక గోపికగా ఒక రాధగా ఉంటారని ఆ పుస్తకంలో చదివినట్లయితే అర్థమవుతుంది. అమృతమంజరి జ్ఞానమకరందం అనే పుస్తకాన్ని మనం చదివినప్పుడు ఎన్నో అనుభూతులు పొందుకుంటాం. భారతదేశం అఖండమైన అపారమైన పరమ పావనమైన దేశం ఇది. జ్ఞానం చూసిన భక్తి అయిన వాంగ్మయమైన నియమమైన పవిత్రగత గల దేశం భారతదేశం అయినప్పటికీ కూడా ఈ ఆధునిక కాలంలో ఎంత జ్ఞానం మన మధ్యలో ఉన్నప్పటికీ కూడా పవిత్ర సాహిత్యం వైపు దృష్టి సారించలేక వారే లేకపోతున్నారు. ఆ భగవంతుని గురించి వేద గ్రంథ పురాణాల గురించి వినాలంటే కష్టమైపోతుంది. ఈ సమయంలో ఆ ప్రయోజనవంతమైన సర్వలోక శుభకరమైన వేదవచనాలని వెలుగులోకి తీసుకురావాలని జనులకు అది బోధపడకుండా నేటి ప్రజానికి మిక్కిల దౌర్జన్య పరిస్థితిలో ఉన్నప్పుడు వాటి నుండి ప్రజలను కాపాడాలని ఈ యొక్క మణిజ్యోతి ఆశ్రమం ఈ మంచి కార్యక్రమాన్ని చేస్తుంది. మేము పొందుకున్న ఆనందం ప్రతి ఒక్కరూ పొందుకోవాలని తిరువర్లు వారు చెప్పిన విధముగా ఆ మోక్ష మార్గాన్ని నడవాలనే కోరికతో ఈ అమృతమంజరి జ్ఞానమకరందం మొట్టమొదటిగా మన అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో సమస్త వేద గ్రంథాల సారాంశంతో ఒక జ్ఞాన గ్రంథంగా ఇక్కడికి వస్తున్న ఈ జ్ఞానమకరందం చదువు వారందరూ కూడా
ఆ భగవంతుని కటాక్షం ప్రాప్తించాలని కోరుకుందాం. సర్వోన్నతమైన పరమపురుషుని మార్గాన్ని వెంబడించి జీవన్ముక్తిని మంచి ప్రతిఫలం వారికి దొరకాలని కోరుకుందాం. దీనిని చదువువారందరూ ధన్యులు, దీన్ని ధ్యానించేవారు వైకుంఠవాసులు. ఈ అమృత మంజరి శ్రీమన్నారాయణ శ్రీ లహరి కృష్ణ గారు అనుగ్రహించిన జ్ఞాన మకరందంగా ఉంది. ఈ పుస్తకం ఉన్న చోట భగవంతుని యొక్క శక్తి, భగవంతుని యొక్క ప్రభావం తప్పగా ఉంటుందని మేము నమ్ముతున్నాం. ఈ అమృత మంజరి వేద గ్రంథ స్వరూపముగా, ఆనందమైన నివాసముగా, జ్ఞానాన్ని అనుగ్రహించినదిగా ఉండి ప్రతి ఒక్కరికి కూడా మణిజ్యోతాశ్రమం ఈ యొక్క పుస్తకాన్ని ఉచితంగా అందిస్తుంది. ఈ అమృత మంజరి మొక్కగా మాత్రమే నిలిచిపోకుండా అంచెలంచెలుగా అనేక పుష్పాలుగా అనేక విషయాల్లో ప్రతిసారి మీ ముందుకు వస్తుందని చెప్పడానికి మేము గర్వపడుచున్నాం. ఓం నమో భగవతే శ్రీ లహరి కృష్ణాయ నమః. ఆధ్యాత్మిక గ్రంథావిష్కరణలో భాగంగా ఈరోజు మహోత్సవంగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అతిరథ మహారాజులందరికీ మా యొక్క శ్రీమన్నారాయణ శ్రీ లహరి కృష్ణ మనుజ్యోతి ఆశ్రమం తరపున అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ శ్రీమన్నారాయణ శ్రీ లహరి కృష్ణ గారిది తమిళనాడు రాష్ట్రంలోని తిరునెల్వేలి జిల్లాలో మనుజ్యోతి ఆశ్రమాన్ని స్థాపించి అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించున్నారు. అది ఈ మనుజ్యోతి ఆశ్రమం అనేది ఒకే దేవుడు ఒకే దేశం అనే సిద్ధాంతాన్ని అనుసరించి మనమందరము కూడా ఆయన సృష్టిని ప్రబోధిస్తుంది. దానిలో భాగంగానే ఈరోజు ఈ యొక్క అమృత మంజరి అంకురం 2 అనే పుస్తకాన్ని మనం ఈరోజు ప్రారంభించబోతున్నాం. ఈ యొక్క అవకాశాన్ని మాకు అనుగ్రహించినందుకు శ్రీమన్నారాయణ శ్రీ లహరి కృష్ణ నామంలో మీ అందరికీ కూడా మా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఈ రిలీజ్ కార్యక్రమాన్ని బాబీ మేస్టర్ గారు చేతులుగా మేము ఆహ్వానించున్నాం. అమృత మంజరి అంకురం 2 తన ప్రేమగల చేతుల నైపుణ్యం.
అప్పటిదాకా పడిన వాన ఈ కార్యక్రమం పుస్తకావిష్కరణ కార్యక్రమానికి విచ్చేస్తున్నటువంటి సమయంలో ప్రకృతి కూడా మనకి బ్రహ్మాండంగా సహకరించి వాన లేకుండా ముందు వాన పడి ఇదంతా శుద్ధి కార్యక్రమం జరిగిపోయింది. శుద్ధి జరిగిన తర్వాత ఇక్కడ కార్యక్రమం జరిగింది. అనంతరం ఏ వస్తువైనా పూర్తిగా పునీతం కావాలంటే అగ్ని మాత్రమే పునీతం చేస్తుంది. ఈ కార్యక్రమంలో కూడా ఎవరి వల్లైనా చిన్న దోషం ఉంటే పుస్తకావిష్కరణ కార్యక్రమం కూడా అద్భుతంగా జరిగినటువంటి సమయంలో ఆ పుస్తకం కూడా చక్కగా పునీతమై ఈ కార్యక్రమాన్ని రంజింపజేసింది. మరి ఇదంతా ఒక మహిమే, అంతకంటే మరి వేరే మాట లేదు ఇంక దీనికి. మరి కార్యక్రమాన్ని ఆద్యంతం బాగా నిర్వహించినటువంటి ఈ నిర్వాహకులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంత మంచి కార్యక్రమం గురించి దయచేసి మీ యొక్క అమూల్యమైనటువంటి సందేశం ఇవ్వాల్సిందిగా శ్రీ సిహెచ్ సత్యనారాయణ మాస్టర్ని కోరుతున్నాం. ఆశయమైనటువంటి పెద్దలందరికీ కూడా నమస్సుమాంజనులు. ఒక చక్కని కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎవరూ మాట్లాడవలసిన అవసరం లేకుండానే మొదటి నుంచి చిన్న చిన్న పాటల రూపంలో, నాట్యం రూపంలో మొట్టమొదట శ్రీ లహరి కృష్ణ గారి ప్రార్థనలోనే పిల్లలు చేసినటువంటి ప్రార్థనలోనే ఆయన తాలూకా గుణగణాలన్నీ కూడా చక్కగా తెలియజేశారు. ఆ తర్వాత వచ్చినటువంటి చిన్నారులు మనుజ్యోతి ఆశ్రమాన్ని దర్శించండి, ఎంత వేగంగా వెళదాము అంటూ ఆశ్రమంలో ఉన్న ప్రతి అంశాన్ని కూడా చక్కగా అందరికీ కూడా అర్థమయ్యే విధంగా నాట్యం చేస్తూ వివరించారు. ఆ తర్వాత అందరం ప్రామాణికంగా భావించేటువంటి భగవద్గీత కురుక్షేత్రే ధర్మక్షేత్రే, దాంట్లోనే ఆ మాటలోనే చాలా ఉంది, కురుక్షేత్రమే ఓ ధర్మక్షేత్రం అని తెలియచేస్తూ చిన్నారులు భగవద్గీత సారాంశాన్ని చక్కగా ప్రదర్శించారు. ఆ తర్వాత మన దేశ గౌరవాన్ని తెలియచేసే, మన సాంప్రదాయాలను తెలియచేసేటువంటి భరతవేదం అనేటువంటి పాటతో చిన్నారులు మన భారతదేశ గౌరవాన్ని తెలియచేశారు. తర్వాత సాక్షాత్తు అమ్మవారిని ఇక్కడికి ఆహ్వానించారు, ప్రణవాలయం మాంపాహి అనేటువంటి నాట్యంతో. చివరిగా శ్రీ లహరకృష్ణ ప్రభు గురించి కూడా చక్కగా వర్ణించడం జరిగింది. ఎన్ని చెప్పినా ఏం చెప్పినా మొట్టమొదట మన మనస్సుని జయిస్తే అన్నీ జయించినట్టే. ఎందుకంటే మన ఆలోచనల్లోనే లోపం ఉంది. మన ఆలోచనలు సరిచేసుకున్నట్లయితే అది అన్ని రకాలుగా కూడా బాగుంటుంది. ఈ మణిజ్యోతి ఆశ్రమం తాలూకా సింబల్లోనే ఒక షట్చక్రం ఉంది, 6 కోణాలతో ఉన్న చక్రం. ఇది హిందూ సాంప్రదాయంలో అనాహతంలో ఉంటుంది. అంటే మనస్సులో ఉండేటువంటి ఈ 6 అరిషడ్ వర్గాలని జయించగలిగితే చక్కగా భగవంతుణ్ణి మనలోనే ఆయన దర్శించవచ్చు. మనం ఎక్కడికి వెళ్ళవలసిన పని లేదు. మనలోనే, మనతోనే ఎప్పుడూ ఉన్నాడు ఆయన. ఇప్పుడు ఉన్నాడు, ఎప్పుడూ ఉన్నాడు, ఎప్పుడైనా ఉన్నాడు. కానీ ఆయన మనం చూడలేకపోతున్నాం. ఎక్కడో ఉన్నాడు, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలని మనం చూస్తుంటాం. కానీ మనలో ఉన్న ఆయన్ని వెతకడమే చాలా కష్టంగా ఉంది. తర్వాత భగవంతుణ్ణి ఎంత ఆర్తితో పిలిస్తే అంత దగ్గరగా ఉంటాడు. ఒక చిన్న పిల్ల, పుట్టినటువంటి పసిపాప నిద్రపోయినంతసేపు బాగానే ఉంటుంది. ఒక్కసారి నిద్రలో ఉలిక్కిపడి ఏడ్చేసరికి ఎక్కడ ఎన్ని పనుల్లో ఉన్నా అమ్మ పరిగెట్టుకుంటూ వచ్చి ఆ బిడ్డను లాలిస్తుంది. భగవంతుడు కూడా అంతే. మనం ఎంత ఇబ్బందుల్లో ఉన్నా, మనం ఎంత ఆర్తితో భగవంతుని ప్రార్థిస్తే అంత చక్కగా మన దగ్గరకు వచ్చి ఆయన మనల్ని ప్రేమగా ఆహ్వానిస్తాడు, మనతోనే ఉంటాడు. ఈ చక్కని అవకాశం నాకు ఇచ్చి
ఈ 2 మంచి మాటలు మీతో పంచుకునేటువంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. శ్రీ బేత నూకరాజు గారు వారిని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సందేశం ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. వేదికను అలంకరించినటువంటి సోదర ఉపాధ్యాయులకు, పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్సుమాంజలులు. అలాగే అనేక మంది విశ్వాసులు, భక్తులు ఈ యొక్క చక్కని కార్యక్రమానికి విచ్చేశారు. ఆత్మీయులైనటువంటి సోదర సోదరీమణులందరికీ కూడా నా భక్తిపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క కార్యక్రమము ఇంతవరకు కూడా చాలా సజావుగా శ్రీ లహరి కృష్ణ గారి యొక్క అనుగ్రహం వలన చక్కగా జరుగుతూ ఉంది. ఆయనకు మనందరము కూడా కృతజ్ఞత తెలుపుకున్నాము. అలాగే ఈ యొక్క రోజు మనందరికీ కూడా ఒక అపూర్వమైనటువంటి శుభదినంగా భావించవచ్చు. ఎందుకంటే ఈ మనుజ్యోతి ఆశ్రమం అనేటువంటిది 1963లో ప్రారంభించారట చెప్పగా విన్నాను. మరి నేటికి సుమారుగా 62 సంవత్సరములు పూర్తి కావచ్చింది. ఈ 62 సంవత్సరములలో అంచెలంచెలుగా ఈ యొక్క మనుజ్యోతి ఆశ్రమ నిర్వాహకులు చేస్తున్నటువంటి కృషి శ్లాఘనీయము. దేశ విదేశంలో ఉన్నటువంటి భక్తులందరినీ కూడా ఆకర్షించుకొని ఒక ఉన్నతమైనటువంటి అంశము, ఒకే దేవుడు ఒకే దేశం అనేటువంటి గొప్ప ఆలోచనతో ఇటువంటి కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మరి ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు అన్నారు. ఏమన్నారంటే, నా దేశము భగవద్గీత, నా దేశము అగ్ని పునీత సీత, నా దేశము కరుణాంతరంగ, నా దేశము సంస్కార గంగ అని ప్రశ్నించారండి. అంటే నారాయణ రెడ్డి గారు చెప్పిన దాంట్లో నా దేశము అగ్ని పునీత సీత, ఆ సీతాదేవి అగ్నిలో ప్రవేశించి పునీత అయింది, పరమ పవిత్రత అయింది. ఆ తరువాత శ్రీరాముడు ఆమెను స్వీకరించాడు. అగ్ని పరీక్షలో నెగ్గినటువంటి సీతాదేవి శ్రీరాముని యొక్క అనుగ్రహానికి పాత్రురాలైంది. అలాగే మరి ఇక్కడ మనకి అమృతమంజరి అనేటువంటి అంకురము 2 అనేటువంటి గ్రంథము కూడా ఆవిష్కరణ సమయంలో సాక్షాత్తు ఆ అగ్నిదేవుడే ప్రత్యక్షమయ్యి ఆయన పునీతం చేశాడని నేను ఈ సందర్భంగా నమ్ముతున్నాను. కాబట్టి అటువంటి అది ఒక మహత్తరమైనటువంటి గ్రంథమని, ఒక అపూర్వమైనటువంటి ఆలోచనతో చేసినటువంటి గ్రంథమని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నాను. అదేవిధముగా ఈ రోజున ఎంతమంది విశ్వాసులు, భక్తులైనటువంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం, మీ అందరినీ ఒకేసారి చూసేటువంటి భాగ్యాన్ని కలిగించినటువంటి మనుజ్యోతి ఆశ్రమ నిర్వాహకులందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞత వందనములు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా ఒకే దేవుడు ఒకే దేశం అనేటువంటి సందేశము, ఈ సందేశము చాలా శ్లాఘనీయమైనటువంటిది, మహత్తరమైనటువంటిది, చెప్పుకోదగింది. ఇది కేవలము భారతదేశానికే పరిమితం కాకుండా ప్రపంచ దేశాల్లో కూడా వ్యాప్తి చేయించవలసినటువంటి అవసరం ఉంది. దానికి మరి మనుజ్యోతి ఆశ్రమ నిర్వాహకులందరూ కూడా ఈ రకమైనటువంటి సేవల ద్వారా దీన్ని వ్యాపింపజేసేటువంటి కృషిలో ఉన్నారు. వారి కృషి ఎంతయో అభినందనదగింది. నారాయణ నారాయణ అల్లా అల్లా,
మా పాలిట తండ్రి శ్రీలహరి కృష్ణ నారాయణ నారాయణ అల్లా అల్లా మా పాలిట తండ్రి మాలహరి కృష్ణ మా పాలిట తండ్రి మాలహరి కృష్ణ మతమన్నది మన కంటికి మసకైతే మతమన్నది మన మనసుకు మబ్బైతే మతం వద్దు గితం వద్దు మాయా మర్మం వద్దు మతం వద్దు గితం వద్దు మాయా మర్మం వద్దు నారాయణ నారాయణ అల్లా అల్లా మా పాలిట తండ్రి శ్రీలహరి కృష్ణ మా పాలిట తండ్రి మాలహరి కృష్ణ. శ్రీమన్నారాయణుడు శ్రీ లహరి కృష్ణ గారి యొక్క అనుగ్రహము మనందరి మీద కూడా సర్వకాల సర్వావసరంలో కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెలగా నారాయణరావు గారు వారి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. సభాయ నమః. దశావతారాలు ఎన్ని? 10. అందులో ఆఖరి అవతారం ఏంటి? కల్కి అవతారం. కలిని అంతమొందించడానికి కల్కి అవతారంలో వచ్చిన వాడే శ్రీ లహరి కృష్ణ గారు. మీకు ఆది శంకరాచార్యులు గారికి ముందే తెలుసు ఏంటి లహరి కృష్ణ గారే భవిష్యత్తులో అని. అందుకే ఆయన రాసిన రచనలోని సుధానంద లహరి, సౌందర్య లహరి, శివానంద లహరి అని పెట్టారంటే ఆయన ముందుగా ఊహించి చేసేటటువంటి లహరి కృష్ణ గారి కార్యక్రమంలో పాల్గొన్నవారు అందరూ కూడా ధన్యులు ధన్యులు ధన్యులు. ఒకే ఒక్కటి మీ అంటే నిజం చెప్తున్నాను, మామూలుగా పుస్తకావిష్కరణ అయిపోయినంటే ఇంకా ఉపన్యాసాలు ఏంట్రా బాబు ఉన్నాయా అని ప్రతి ఒక్కరు ఫీల్ అయ్యే మూమెంట్. కానీ నిజంగా ఇప్పటివరకు మీరు ఉన్నారంటే నేను చెప్పిన దాంట్లో మీరందరూ చాలా అదృష్టవంతులని చెప్తాను. ఒకే ఒక్కటే, నారదుడు విష్ణుమూర్తిని ఒకసారి అడుగుతాడు, సత్సంగం అంటే ఏంటి, భగవంతుని ధ్యానించడం ఏంటి అని అడిగితే అప్పుడు విష్ణుమూర్తి చెప్తాడు, నీకు ఒక అరణ్యం పేరు చెప్పి అరణ్యంలో ఒక పురుగు ఉంది, ఆ పురుగు దగ్గరికి వెళ్ళి అడగమంటాడు. ఆయన నారదుడు ఆ పురుగు దగ్గరికి వెళ్ళి సత్సంగం అంటే ఏంటి, నారాయణ అంటే ఏంటి అనగానే పురుగు అక్కడ ఒక రామచిలక ఉంది అక్కడ అడవులోని, అక్కడికి వెళ్ళి అడుగని చెప్పి పిడుకుని చచ్చిపోద్ది. అప్పుడు ఆ రామచిలక దగ్గరికి వెళ్తాడు ఇతను ఆ అడవిలోకి. రామచిలక దగ్గరికి వెళ్ళి ఏంటి సత్సంగం అంటే ఏంటి, నారాయణ అంటే అని అడిగితే ఇక్కడ ఒక చోట కుందేలు ఉంది, కుందేలు పిల్లని అడుగు ఆవిడ చెప్తుందని చెప్పి అడ్రస్ చెప్పేసి పిడుకుని చచ్చిపోద్ది. నెక్స్ట్ ఈయన కుందేలు దగ్గరికి వెళ్తాడు. కుందేలు దగ్గరికి వెళ్ళి ఏంటి అని అడిగితే ఇలా సత్సంగం అంటే నారాయణ అంటే ఏంటని అడిగితే కుందేలు టపకని చచ్చిపోయి చచ్చిపోలేదు. ఒక మహారాజు ఉన్నాడు, ఆ మహారాజుకి దగ్గరికి వెళ్ళి ఒక చిన్న కొడుకు పుడతాడు, అక్కడికి వెళ్ళి ఆ కుమారుని అడుగు అంటాడు. వెంటనే చచ్చిపోదా అది కూడా కుందేలు కూడా. అయ్యి బాబాయ్ వీళ్ళందరూ చిన్నవి కాబట్టి చనిపోతే పర్లేదు, మన మహారాజు దగ్గరికి వెళ్ళి సత్సంగం అడిగితే అప్పుడే పుట్టిన శిశువుని అడగమన్నాడు, ఆ శిశువు పుట్టుకుని చచ్చిపోతే నన్ను జైల్లో వేస్తారేమో అని చెప్పి అనుకుని అయినా సరే వెళ్ళి అడుగుదామని చెప్పి వెళ్ళి మహారాజు దగ్గరికి వెళ్ళి ఆ కుటుంబం అప్పుడే పుట్టిన శిశువు దగ్గరికి వెళ్ళి ఆ శిశువు దగ్గరికి వెళ్ళి ఇలా చెప్తాడు, సత్సంగం అంటే ఏంటి, నారాయణ అంటే ఏంటని. అప్పుడు అందులోంచి ఒక అంతర్ధామిగా ఒక ఆకాశవాణి చెప్తుంది, బాబు దీని తాలూకు అంతర్థం తెలుసా, నువ్వు ముందు పురుగు దగ్గరికి వెళ్ళావు, పురుగు దగ్గరికి సత్సంగం అన్నావు, నారాయణ అన్నావు, వెంటనే దానికి మోక్షం వచ్చి రామచిలుగ్గా పుట్టింది. మళ్ళీ రామచిలుక దగ్గరికి వెళ్ళావు, అక్కడ మళ్ళీ సత్సంగం అన్నావు, నారాయణ అన్నావు, దానికి మోక్షం వచ్చి కుందేలుగా ఇచ్చింది. మళ్ళీ కుందేలు దగ్గరికి వెళ్ళి నువ్వు చెప్పావు, ఒక రాజకుమారుడిగా పుట్టాను నేను, ఇదంతా సత్సంగం తాలూకు మహిమ చేత సత్సంగం చేస్తే చాలా ఉన్నతమైన జన్మ జరుగుతుందని చెప్పి దానికి ఎద్దతే నా అంచేత ఇప్పటిదాకా ఈ సత్సంగంలో మనం ఉన్న వాళ్ళందరూ కూడా ధన్యులు ధన్యులు ధన్యులు. థ్యాంక్ యూ. శ్రీ జిపిఎస్ నాయుడు గారు వారి యొక్క సందేశం తప్పకుండా వారి అవకాశాన్ని సద్వినియోగపరచవలసింది. వేదికలు అందించినటువంటి పెద్దలకు, ఈ లహరి కృష్ణ భక్తులకు, విశ్వాసులకు అందరికీ కూడా నమస్కారం అండి. ప్రపంచంలో వ్యక్తి ఆధారంగా కానీ, సిద్ధాంతం ఆధారంగా కానీ, కొన్ని ఆలోచనల సమూహం ఆధారంగా కానీ కొత్త కొత్త విశ్వాసాలు, కొత్త కొత్త మతాలు ఉద్భవిస్తూ ఉంటాయి.
ఈ లహరకృష్ణ అనేటువంటి ఒక విశ్వాసాన్ని కూడా నేను వ్యక్తిగతంగా గమనిస్తే లోతుగా నేను చూడలేదు కానీ, లోతుగా నేను చదవలేదు కానీ ఈ గ్రంథాలని, కానీ చిన్నతనం నుంచి కొత్తకోటలో లహరకృష్ణ భక్తులు ఉన్న కారణంగా వారిని దగ్గర నుంచి పరిశీలించినటువంటి సందర్భంలో ఈ విశ్వాసం కారణంగా ఆ సమీపంలో ఉన్నటువంటి ప్రాంత ప్రజలకు కానీ, ఈ దేశం పట్ల భక్తి కానీ, దేశానికి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి సందర్భాన్ని నేను ఎప్పుడూ కూడా చూడలేదు. కాబట్టి ఖచ్చితంగా ఈ విశ్వాసము రెండు రకాలుగా ఈ దేశం పట్ల భక్తిని, ఇతరుల విశ్వాసాలను గౌరవిస్తూ తన విశ్వాసాన్ని కొనసాగిస్తున్నటువంటి ఈ రెండు సందర్భాలను నేను గమనించాను. ఆ విషయాన్ని మేము ముందుకు తీసుకురావాలని నేను ముందుకు రావడం జరిగింది. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి నిర్వాహకులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మహారాజులందరికీ నమస్కారములండి. ముఖ్యంగా మీ విలువైన సమయాన్ని వెచ్చించి ఈ కార్యక్రమంలో మీరు పాల్పంచుకున్నందుకు లహరికృష్ణ గారు మంజోత్ ఆశ్రమం తరపున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వందన సమర్పణ చేస్తున్నామండి. ఓం నమో భగవతే శ్రీ లహరికృష్ణ నమః. అఖిల ప్రపంచ స్తుతి ధ్యాన నిలయం మనుజ్యోతి ఆశ్రమం ఆధ్వర్యంలో శ్రీమన్నారాయణ శ్రీ లహరికృష్ణ గారి దివ్య సమ్ముఖమున దేశవ్యాప్తంగా ఈరోజు జరుగుతున్న ఆధ్యాత్మిక గ్రంథ ఆవిష్కరణ మహోత్సవము అమృత మంజరి జ్ఞాన మకరందము తన ప్రేమగల చేతుల నైపుణ్య పుస్తక విడుదల కార్యక్రమాలకు మరియు ఇక్కడ విచ్చేసినటువంటి ముఖ్య అతిథుల అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేస్తున్నాను. అలాగే వేదికను అలంకరించిన పెద్దలకు, ఆత్మీయ స్నేహితులకు, బంధుమిత్రులకు అందరికీ మరియు వ్యాపారవేత్తలకు, ఉద్యోగస్తులకు మా హృదయపూర్వక ధన్యవాదములు. అలాగే పోలీస్ శాఖ వారికి, మీడియా మిత్రులకు మా హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఆస్వాదిస్తూ ఎంతో ఓపికతో మీ విలువైన సమయాన్ని ఆ భగవంతుని నామస్మరణ చేస్తూ ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా పరోక్షంగా సహకరించి పాల్గొన్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున మా మనుజ్యోతి ఆశ్రమం తరపున మరియు శ్రీ దేవాసి లహరి గారి కుటుంబం తరపున, అలాగే నరసీపట్నం శ్రీ లహరికృష్ణ గారి భక్తులందరి తరపున మా హృదయపూర్వక ధన్యవాదములు, నమస్కారములు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలందరికీ మా యొక్క చిన్న విన్నపములు, మీరు ఒక్కసారి అయినా మా మనుజ్యోతి ఆశ్రమమును సందర్శించవలసిందిగా మా యొక్క చిరకాల వాంఛ. దానికి మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేస్తున్నాము. అలాగే శ్రీమన్నారాయణ శ్రీ లహరికృష్ణ గారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరి ప్రార్థిస్తూ ఈ యొక్క కార్యక్రమం ఎందరితో ముగిస్తున్నాము. ఓం నమో భగవతే శ్రీ లహరికృష్ణాయ నమః. शंखु चक्र किरीटधारी महाविष्णुमूर्ति सर्वाश्चर्यं तेजस्वन्तं महाविश्वरूपं शंखु चक्र किरीटधारी महाविष्णुमूर्ति सर्वाश्चर्यं तेजस्वन्तं महाविश्वरूपं वेगुरु सूर्युल कांतिवंतं विविध वर्णमुल दिव्य रूपं विविधाकृतुल वर्णामयं नी विश्वरूपं शंखु चक्र किरीटधारी महाविष्णुमूर्ति सर्वाश्चर्यं तेजस्वन्तं महाविश्वरूपं కలియుగమందునా నీశ్వర రూపం కలియుగమందునా నీశ్వర రూపం నిత్యమగు జగదాత్మ స్వరూపం ఇదే నీ సౌమ్య మానవ రూపం శ్రీలహరి కృష్ణ రూపం श्रीलहरि कृष्ण रूपं शंखु चक्र किरीटधारी महाविष्णुमूर्ति सर्वाश्चर्यं तेजस्वन्तं महाविश्वरूपम्